హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు వంశీరెడ్డి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి డేటా సైన్స్ ప్రాజెక్ట్ లైక్ ఈ ఎంఎల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి రీసెంట్గా ఈ డేటా సెట్ అనేది మనకి లైక్ క్యాగల్లో అప్లోడ్ చేశారు. సో డేటా సెట్ లింక్ ఇక్కడ ఉంది, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఈ డేటా సెట్ గురించి క్లియర్ అండర్స్టాండ్. చూడండి ఇక్కడ అప్డేట్ 1 మంత్ ఎగో, అంటే రీసెంట్గా 1 మంత్ ఎగో మనకి ఈ డేటా సెట్ అనేది మనకి క్యాగల్ లేకనే వచ్చింది అనమాట. సో క్యాగల్ యూజ్ చేసి మనం డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ప్రాక్టీసింగ్కి యూజ్ చేస్తాం. సో మనం ఈ డేటా సెట్ అసలు ఏం ఈ ప్రాజెక్ట్ అంటే మనం దీంట్లో ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ సేల్స్ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఏమంటే ఒక సూరత్ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్ అనే ఒక హోటల్లో, ఆ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ అని సేల్ చేస్తారు. దాంట్లో ఎంతమంది కస్టమర్స్ ఎంగేజ్ అయినారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఆ షాప్లో ఎంతమంది కూర్చొని తింటున్నారు, పార్సల్స్ ఎంతమంది తీసుకెళ్తున్నారు, మొత్తం ఓవరాల్ ఈ కాన్సెప్ట్ గురించి ఈ డేటా సెట్ ఫామ్ చేశారనమాట. సో దీంట్లో మనకి 7 కాలమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాలంలో ఏదంటే డేట్, అంటే ఫ్రమ్ ఆ డేట్ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉండే డేటు, డిషెస్ నేమ్స్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి, అంటే పర్ ప్లేట్ ప్రకారంగా ప్రైజెస్ ఉంటాయి. డైనింగ్ అంటే అక్కడ ఎవరో షాప్లో కూర్చొని తిన్నారు, పార్సల్స్ ఎవరో తీసుకెళ్ళాడు, టోటల్ కస్టమర్స్ ఫర్ ఇండివిజువల్ డిష్కి, టోటల్ సేల్స్ పర్ డే ఆ డిష్కి పర్ డేకి ఎన్ని సేల్స్ వచ్చాయన్నమాట. మనకి ఈ డేటా సెట్లో మనకి రిక్వైర్డ్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనము ఈ లైక్ ఈ ఒక ప్రాజెక్ట్ చేయాలంటే, డేటా సైన్స్ ప్రాజెక్ట్ చేయాలంటే మనకు కొన్ని పైథాన్ లైబ్రరీస్ అనేది డెఫినెట్గా కావాలి. లైక్ numpy అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ నేను దానికోసం ఇంపోర్ట్ numpy as np కోడ్ ఇలానే రాయాలి. లైక్ ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ matlab డాట్ plot as a plt, ఇంపోర్ట్ plotly డాట్ express as a pl. సో లాస్ట్లో రెండు ఉన్న లైబ్రరీస్, ఈ టూ లైబ్రరీస్ మనకి డేటా విజువలైజేషన్కి కోసం యూజ్ అవుతాయి అనమాట. సో దానికోసం మనం ఈ పైథాన్ లైబ్రరీస్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ పాండాస్ మనకి ఏం చేస్తుందంటే డేటాని లైక్ మన లోపల ఉన్న డేటాని తీసుకోవడానికి, లైక్ డేటా సెట్ని రీడ్ చేయడానికి తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డేటా సెట్ని రీడ్ చేస్తున్నాను. అది ఎలా రీడ్ చేస్తున్నానంటే డిఎఫ్ అంటే ఒక డేటా వేరియబుల్కి స్టోర్ చేసి, మొత్తం ఆ డేటా సెట్ నుండి ఒక డిఎఫ్ అనే వేరియబుల్కి స్టోర్ చేశాను. pd డాట్ రీడ్ సిఎస్వి రెస్టారెంట్ డేటా సెట్ అనే పేర్ ఆఫ్ డేటా సెట్కి నాకు సిఎస్వి ఫైల్ ఉంది, దాని పేరు రెస్టారెంట్ డేటా సెట్ అనమాట. ఇప్పుడు నేను ఆ డేటా సెట్లో ఏం చూస్తానంటే హెడ్ దాని అంటే టాప్ 10 ఏమేమి ఉన్నాయి అని చూస్తాం. సో ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే అనమాట. సో ఇక్కడ 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అయింది. దీంట్లో మనకి డేట్స్ ఉన్నాయి, అంటే 10/1/2023 ఆ డేట్లో ఏమేమి ఉన్నాయి, డిషెస్ నేము, ప్రైజెస్, డైను, పార్సలు, కస్టమరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ 1లో ఏమేమి ఉన్నాయి, సమోసా ఉంది, దాని ప్రైస్ 12 రూపీస్, అక్కడ ఎంతమంది తిన్నారు, 10 మెంబర్స్ తిన్నారు, పార్సల్ ఎంతమంది తీసుకెళ్లారంటే 12 మంది తీసుకెళ్లారు. సో ఇది రెండు కలిపి మన టోటల్ కస్టమర్స్ 22. ఆ 22 కస్టమర్స్కి మనకు వచ్చిన అమౌంట్ ఎంత, 264. ఓకేనా, ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెట్టారు. అలానే లాస్ట్ 10 కాలమ్స్ కూడా చూడొచ్చు. ఇవి లాస్ట్ 10 కాలమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది షేప్, మనం ఏ షేప్ అంటే దాన్ని రోస్ అండ్ కాలమ్స్ని కనుక్కోవడానికి డిఎఫ్ డాట్ షేప్ అనే ఒక ఫార్ములాని యూజ్ చేస్తాం. ఆ కోడ్ రాయడం వల్ల మనకి ఇక 649 రోస్ ఉన్నాయి, 7 కాలమ్స్ ఉన్నాయని తెలిసింది. సో ఇప్పుడు మనకి యూనిక్ లిస్ట్ అంటే డిషెస్ లిస్ట్ ఆఫ్ డిషెస్ తీసుకోవాలి. సో ఇక్కడ చాలా ఉన్నాయి, మనకి ఎన్ని ఉన్నాయి పర్ఫెక్ట్గా తెలియదు. అందుకు ఈ సింపుల్ కోడ్ రాశాం. డేటా సెట్లో ఈ డిషెస్ నేమ్లో నాకు యూనిక్ ఐటమ్స్ బయటికి తీ, దీని కోడ్ మీనింగ్ అవి ఈ మొత్తం యూనిక్ ఐటమ్స్ అన్ని తీసేసింది. ఈ 6 ఐటమ్స్ని యూనిక్ ఉన్నాయని ఇది మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇంకా కొంచెం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డేటా డాట్ ఇన్ఫో, దాంట్లోనే ఇన్ఫర్మేషన్. సో డేట్ కాలం ఏ దాంట్లో ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, డిష్ నేమ్ ఆబ్జెక్ట్లో ఉంది, ప్రైజు, డైన్, పార్సల్, కస్టమర్స్ ఇవన్నీ న్యూమరిక్ 64 డేటాలో ఉన్నాయి. సో దీని నుంచి మనకి సో ఇప్పుడు మనము నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఫైండ్ చేయాలి. సో దానికోసం ఈ చిన్న కోడ్ అనమాట. డిఎఫ్ డేటాలో ఈజ్ నాన్, ఎక్కడైనా నాన్ ఉంటే 0 ఉంటే దాన్ని టోటల్ సమ్ చేసి నాకే అవుట్పుట్లో అయ్యి. సో ఇక్కడ ఎక్కడ వాల్యూస్ లేవు, అన్ని జీరోస్ ఉన్నాయి అంటే మనకి ఈ డేటా సెట్లో నల్ వాల్యూస్ అనేవి లేవు, లైక్ మిస్సింగ్ వాల్యూస్ అనేవి ఏమి లేవని. సో ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లాట్ చేస్తున్నా, ఎక్కడెక్కడ ఫైండ్ ప్రైజెస్కిను టోటల్ సేల్స్, అంటే సేల్స్కి, టోటల్ ప్రైసెస్కి,
సేల్స్కి ఒక స్కాటర్ ప్లాట్ తీసా. స్కాటర్ ప్లాట్లో నాకు ఏమొచ్చాయంటే ఇక్కడ 12 రూపీస్కి మనకి ఎన్ని సేల్స్ వచ్చాయి, 468 సేల్స్ వచ్చాయి. అలానే ఇక్కడ ప్రైస్ 20కి లైక్ ఇక్కడ 1420 సేల్స్ వచ్చాయి, ఇక్కడ 1600 సేల్స్ వచ్చాయి. అలానే మనకి ప్రైస్ 30 రూపీస్కి 2010 సేల్స్ అనేది మనకి వచ్చాయన్నమాట. ఇది ప్రైజెస్ లిస్ట్, ఇంత సేల్స్ అవుతాయని. అలానే నేను టోటల్ కస్టమర్స్కి టోటల్ సేల్స్కి డివైడ్ చేశాను. సో టోటల్ కస్టమర్కి టోటల్ సేల్కి ప్లాట్ చేసినప్పుడు దాంట్లో మనకి మెయిన్గా యూజ్ చేస్తాం ప్రైస్ లిస్ట్ని యూజ్ చేసి చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను ఇక్కడ పెడితే నాకు ఏమైనా టోటల్ కస్టమర్స్ 58 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు టోటల్ సేల్స్ ఎంతమంది వచ్చినాయి, 1740 సేల్స్ వచ్చింది. ఆ ప్లేట్ ప్రైస్ ఎంత, 30 రూపీస్. అది ఇక్కడ పెడితే టోటల్ కస్టమర్ 54, వాళ్ళ నుంచి వచ్చిన సేల్స్ 1080, ప్రైస్ 20 రూపీస్. అదే ఇక్కడ పెడితే కస్టమర్స్ 23 మెంబర్స్, టోటల్ సేల్స్ 276, ప్రైస్ 12 రూపీస్. సో ఇట్లా మీకు ఈజీగా విజువలైజేషన్ చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మనకి డేట్ కాలం అనేది యూజ్ లేదు. ఇక్కడ డేట్తో మనకి పని లేదు కదా. ఇక్కడ చూడండి, ఈ డేట్ కాలంతో మనకు అవసరం లేదు. దానికోసం నేను ఏం చేశాను, డేట్ కాలంని డ్రాప్ చేసేసాను. డిఎఫ్లో డేటాలో ఉండేది, డిఎఫ్ అనే స్టోర్లో ఈ డేటా సెట్లో నేను ఈ డ్రాప్ డేటా అండ్ యాక్సెస్ 1 అన్న. యాక్సెస్ 1 అంటే అది కరెక్ట్ చేయని. ఇప్పుడు నేను డేటా సెట్ని డిలీట్ చేసేసిన, అంటే డ్రాప్ చేసేసిన. నాకు డేటా సెట్ లేదు. సో మళ్ళీ అది ఉందా లేదా అని తెలుసుకోవడానికి df.head చేస్తే దానికి నాకు డేట్ కాలం అనేది లేదు. సో ఇప్పుడు కిటికీ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనము మోడల్ బిల్డ్ చేయడానికి అన్ని న్యూమరిక్ వాల్యూస్లో ఉంటేనే అల్గోరిథం అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో బట్ ఇక్కడ డిష్ నేమ్ న్యూమరిక్ వాల్యూస్లో లేదు. సో దాన్ని మనము లేబుల్ ఎన్కోడర్ చేస్తే దీనికి ర్యాంక్స్ లేబుల్స్కి అసైన్ చేస్తుంది. సో సమోసాకు 1 సంథింగ్ ఏదానికన్నా లేబుల్స్ అసైన్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. దానికోసం ఫ్రమ్ sklearn ప్రీ ప్రాసెసింగ్ ఇన్పుట్ లేబుల్ ఎన్కోడర్ అని ఇన్పుట్ చేసి దాన్ని మోడల్ని ఇన్స్లైజ్ చేసి నేను ఏది మనకు కావాల్సిన డిష్ నేమ్ కదా, డిష్ నేమ్ని దాంట్లోకి లేబుల్ ఎన్కోడర్కి ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అంటే డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసి డిష్ నేమ్కి. సో మనం data.head అవుట్పుట్లో ఏమొచ్చింది, డిష్ నేము 5442. సో ఇక్కడ మనకి సమోసాకి 44 అనేది లైక్ సారీ సమోసా అనేది మనకి 4 అనే నెంబర్ని అసైన్ చేసింది అనమాట. ఇక్కడ వరకు మనం డేటాని న్యూమరిక్ వాల్యూస్లో ఇక్కడ. ఇప్పుడు మోడల్ బిల్డ్ చేసుకోవాలి. మోడల్ బిల్డ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్ మీద వర్క్ చేస్తాం. లీనియర్ రిగ్రెషన్ మీద వర్క్ చేయాలంటే ఫస్ట్ డేటాని ట్రైన్ టెస్ట్గా స్ప్లిట్ చేయాలి. దానికోసమే ఈ ప్యాకేజ్ అనమాట. లైక్ ఫ్రమ్ sklearn మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. అలానే మనం ఏ ఆల్గోరిథం మీద వర్క్ చేస్తున్నాం, లీనియర్ రిగ్రెషన్. అలానే మనకి కావాల్సినది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ R² తీసుకుంటాను. సో ఇప్పుడు డేటాని డివైడ్ చేస్తున్నాను, ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఇవన్నీ డిష్ నేము, ప్రైజు, డైను, పార్సల్, టోటల్ కస్టమర్, ఇవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్. టోటల్ సేల్స్ అనేది మొత్తం దీని మీద ఉంది కాబట్టి డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్లో నేను x = df డ్రాప్, మనకి అవసరం లేదు టోటల్ సేల్స్ అనేది డ్రాప్ చేసేస్తాను. మళ్ళీ y అనేది డిపెండెంట్ వేరియబుల్, దాంట్లోకి నేను సేల్స్ తీసుకున్నాను. చూడు x.head అంటే మనకి ఓన్లీ ఈ 5 వచ్చాయి, అది y డాట్ అంటే ఇది ఒకటే వస్తుంది. ఇప్పుడు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, x ట్రైన్ y ట్రైన్, x టెస్ట్ y ట్రైన్. సో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ని x ట్రైన్ x టెస్ట్కి, డిపెండెంట్ వేరియబుల్ x ట్రైన్ y ట్రైన్ y టెస్ట్కి డివైడ్ చేయాలి. దాంట్లో డివైడ్ చేసి నేను x y డిపెండెంట్ వేరియబుల్ పాస్ చేసి ఇక్కడ టెస్ట్ సైజు 20 ఇచ్చాను అండ్ ర్యాండమ్ స్టేజ్ 30, అంటే 30 టైమ్స్ అంటే అక్కడ వరకు స్టాప్ అవుతుంది. ర్యాండమ్ స్టేజ్ 30 టైమ్స్ తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ సేమ్ దాన్ని నేను లైక్ x_train.headకి చేస్తే కొన్ని ర్యాండమ్గా తీసుకుంటుంది, 30 టైమ్స్ రిపీట్ అయ్యి ర్యాండమ్గా తీసుకుంటుంది. లైక్ y టెస్ట్కి, x టెస్ట్కి, y టెస్ట్కి. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ ఆల్గోరిథం బిల్డ్ చేయాలి. సో ఫర్ దట్ నేను ఏం చేశానంటే ఆ రిగ్లేకి లీనియర్ రిగ్రెషన్ ఇన్స్లైజ్ చేసి దాంట్లో ఫిట్ x ట్రైన్ y ట్రైన్ని ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఏం చేసా, నేను న్యూ వాల్యూని ప్రిడిక్ట్ చేసిన, ఎక్కడి నుంచి, x టెస్ట్ నుంచి ప్రిడిక్ట్ చేసిన. అవి ప్రింట్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాయి. అలానే ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఇంకొక ఆల్గోరిథం తీసుకున్నాను. ఇది ఎక్కడి నుంచి నేను ఏ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా, ఫ్రమ్ sklearn ensemble ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ రికర్షన్. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మాడ్యూల్ ఇన్స్లైజ్ చేసి ఆ ఇన్స్లైజేషన్ మోడల్ని ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేసి దాని తర్వాత నేను అవుట్పుట్ తీసుకున్నాను ప్రిడిక్టెడ్. సో ఇక్కడ చూడండి, మనకి లీనియర్ రిగ్రెషన్కి వచ్చిన అవుట్పుట్లో ఫస్ట్ వాల్యూ ఏముంది, 1055 2.77.
బట్ ఇక్కడ మనకి ర్యాండమ్ ఫారెస్ట్లో వచ్చింది 1019. సో చాలా డిఫరెన్స్ వచ్చింది కదా, ర్యాండమ్ ఫారెస్ట్లోనే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దాని స్కోర్స్ చూద్దాం. సో దానికోసం నేను R2 స్క్వేర్స్ అని యూజ్ చేశాను. మనకి లీనియర్ రిగ్రెషన్ 96% కరెక్ట్ ప్రిడిక్ట్ చేస్తే, అదే ర్యాండమ్ ఫారెస్ట్ మనకి 99% కరెక్ట్ ప్రిడిక్ట్ చేసింది అనమాట డేటాని. సో ఇది మన మోడల్ బిల్డ్ చేయడం. ఓకేనా, నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ చాలా ఈజీ ఉంది, బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.